శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, అంబానీ గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి 100 కోట్లు విరాళం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ వార్తల్లో నిజమెంత? అలానే అంబటి రాంబాబు గారు కూడా ఆ అన్నప్రసాదాలు చాలా బాగున్నాయి అని చెప్పేసి ట్విట్టర్లో ఒక వీడియో చేసి పెట్టడం జరిగింది. చూసారా మీరు? చూసా. ఓకే. అంబానీ 100 కోట్లు అంటే కిచెన్ ఆధునీకరణ. అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తిరుమలలో ఇప్పుడు 2 లక్షల మంది భక్తులు ఇంచుమించు భోజనం చేస్తారు. అంటే అన్న సేవ అంటున్నారు. ఉచిత అన్నదాన పథకం కింద అన్న సేవ పేరుతోటి చేస్తారన్నమాట. అయితే చాలా శుచిగా, చాలా త్వరితగతిని ఆధునికీకరించిన ఒక వంటగదిలో వంటలు తయారు చేయించడం కోసం 100 కోట్లు వారు విరాళంగా ఇవ్వడం జరిగింది. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంయుక్తంగా ఆయన ఈ అంశాన్ని తెలియజేశారండి. ఇది చాలా మంచిదే. అంటే మీకు ప్రతిదీ కూడా ఫాస్ట్ అనేది వచ్చేసింది మనకి. అంటే చాలా బాగా వడ్డిస్తారు, మనకు తెలుసు భోజనం ఎలా ఉంటుందో. చక్కటి భోజనం పెడతారు. చాలా అంటే ముందు శుచిని పాటిస్తారు. మనకి తిన్నాక అది తిన్నందుకు మనకు ఆనందం కలుగుతుంది. ఒక ప్రసాదం అంటేనే మనకు ఒక భక్తిభావన ఉంటుందండి. ఆ ప్రసాదాన్ని పద్ధతిగా మనకి పెట్టారనుకోండి, అందులో ఇప్పుడు అరిటాకుల్లో పెడుతున్నారు. మనకి గుర్తుంటే వైసీపీ హయాంలో అరిటాకులు వేసినట్టు నాకు గుర్తులేదు. నేను వెళ్ళలేదు అనుకోండి, ఒక్కసారి వెళ్ళాల్సి వచ్చింది. కానీ అరిటాకులో మనం తినడం అనేది ఆరోగ్యానికి మంచిది. ఆ తినే ఆహారం ఏదైతే ఉందో చక్కటి వాతావరణంలో వండినప్పుడు అది ఇంకా బాగుంటుంది. కాబట్టి ఆ రకంగా వారు ఇవ్వడం జరిగిందండి. అంటే ఇప్పుడు డబ్బు సంపాదించడం వేరు, సంపాదించిన దాన్ని కొంచెం మంచి పనులకు ఉపయోగించడం వేరు. ఆ రకంగా అంబానీ కుటుంబానికి ఆవిడకి ఎస్పెషల్లీ చాలా దైవభక్తి ఆవిడకి, నీతా అంబానీకి. మీకు ఆవిడ బ్యాగ్లో కూడా అన్ని విగ్రహాలు ఉంటాయి. లక్ష్మీదేవి విగ్రహం అవన్నీ ఉంటాయి. ఆవిడ ఎప్పుడూ చాలా అంటే ఎంత ఎదిగినా కూడా, తను ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి ఆవిడ అయినా కూడా ఆవిడ ఆ భక్తిభావన ఎప్పుడు ఉంటుంది ఆవిడకి. అన్నీ కూడా సిస్టమేటిక్గా ఒక సంప్రదాయబద్ధంగా చేస్తారు వాళ్ళు. ఆ రకంగా ఆవిడ అందరి మన్ననలు ఎప్పుడు అందుకుంటారు. సో అలాంటి భార్య దొరకడం వల్ల నిజంగా చెప్పాలంటే అంబానీ గారికి ఆవిడ ఒక బూనే. సో వాళ్ళు ఏం చేశారంటే దీన్ని ఇవ్వటం వల్ల ఇవాళ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇంతమంది భక్తులకు వస్తున్న తర్వాత ప్రతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలోనూ వీళ్ళు ఉచితంగా అన్నం పెట్టాలనుకుంటున్నారు. అన్న సేవ చేయాలని మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రకటించారు కదా. దానికి కూడా ఇది ఒక మంచి మార్గం చూపిస్తుందని అనుకుంటున్నారు. సో ఏది ఏమైనా చాలామంది భక్తులు చాలా రకాలుగా విరాళాలు ఇస్తారు, చాలా చేస్తున్నారు. కాబట్టి అందులో భాగంగా ఈ వంటగదికి 100 కోట్లు ఇవ్వడం, మరి ఎక్కడ కడతారు ఏంటి, దానికి కూడా మళ్ళీ ఆగమ శాస్త్రం చూసుకోవాలి కదా. అన్ని శాస్త్ర ప్రకారమే అక్కడ జరుగుతాయి. మనకి పోటు అదంతా కూడా ఎక్కడుంది, అక్కడ దాని ప్రకారమే ఇది కూడా ఉంటుంది. అంటే భక్తులకి ఇచ్చే భోజనం కాబట్టి మాడిఫైడ్ చేస్తున్నారు. గతంలో అయితే కట్టెల పొయ్యి మీదే ప్రసాదం చేసేవాళ్ళు. మరి ఇప్పుడు ఏ రకంగా చేస్తున్నారో నాకు అంత తెలియదండి. అంటే మనం ఈ ఆధునిక పద్ధతుల్లో స్వామివారికి కైంకర్యాలు ఇస్తారా, లేదు వారి మటికి ఇంకా ఆ పోటులో అది వాడతారా అనేది మనకు తెలియదు. అయితే భక్తులకు కాబట్టి ఇంతమందికి అన్నం పెట్టాలి కాబట్టి ఇలాంటి ఆధునిక వంటగదిలో వంటలు చేయటం తప్పులేదు అని అందరూ అనుకుంటున్నారు. ఏదేమైనా ముఖేష్ అంబానీ గారికి నిజంగానే మంచి మనసుకి మనందరం కూడా ఆయన్ని అభినందించాలి. రెండోది, వారు గురువాయూర్ టెంపుల్ కూడా వెళ్ళారు. వాళ్ళు కేరళ వెళ్ళి అక్కడ శ్రీకృష్ణ గుడికి 5 కోట్ల విరాళం ఇచ్చారు. సో మరి అక్కడ వాళ్ళు దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తారో మనకు తెలియదు. ఓకే. ఇది మేడం అంబటి గారి దానిపైన మీ ఉద్దేశం ఏంటి? అంటే అంబటిలో పరివర్తన వచ్చిందా, తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాక వారిలో ఏమైనా ఒక పరివర్తన ఇట్లా వచ్చిందా అని అందరూ అనుకుంటున్నారు. అంటే వారు మంచి మాటే చెప్పారు, సంతోషం. అది చాలా చక్కటి భోజనం చేశాను, చాలా ఆహార పదార్థాలు బాగున్నాయి, చాలా అంటే అన్నదాన కేంద్రంలో అంటే అన్న సేవలో నేను భోజనం చేసినందుకు నాకు చాలా తృప్తిగా అనిపించింది, చాలా బాగుంది భోజనం, రుచిగా శుచిగా ఉంది అని వారు చెప్పడం జరిగింది. అంటే ఒక వైసీపీ నేత, అందున అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మెచ్చుకోవటం అంటే ఇది చిన్న విషయం కాదు. దీని మీద అప్పుడే చిలవలు పలవలు వస్తున్నాయి. ఏమన్నా జనసేనలో చేరతారా వీరు,
ఏమైనా పార్టీ ఫిరాయిస్తారా, దానికి సంకేతం ఇది అంటే టీటీడీ నుంచి మొదలు పెడుతున్నారా ఆయన, అంటే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మాట మార్చారా అని ప్రజలు అనుకుంటున్నారు. రైట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.